ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ కొత్త రవీంద్రబాబు తెనాలిలో ప్రముఖ వైద్యుల్లో ఒకరని తెలిపారు. తన ప్రాక్టీస్ మొదట్లో ఆయన ఎంతో సహాయం చేశారని తెలిపారు. జనరల్ సర్జరీ అంటే కొత్త రవీంద్రబాబు అనే విధంగా అంతగా పేరు తెచ్చుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైద్యులకు నిరంతరం కొత్త విజ్ఞానాన్ని మరియు టెక్నాలజీని అందించడమే ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ కొత్త రవీంద్రబాబు జనరల్ సర్జరీ విభాగంలో తెనాలి ప్రాంత ప్రజలకు 1970 నుంచే సేవలు అందించడం మొదలుపెట్టారని, ఆయన సేవలకు ఎంతో గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆయన తదనంతరం ఆయన వారసులు కూడా ఇదే వృత్తిలో కొనసాగడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ డాక్టర్ విశ్వేశ్వరరావు చాలా సీనియర్ వైద్యులని, యూరాలజీ అనే పదం తెలియనప్పుడే గుంటూరులో ఆయన యూరాలజీ డిపార్ట్మెంట్లో ఎన్నో సేవలు అందించారని తెలిపారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ కోశాధికారి డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ కొత్త రవీంద్రబాబు పాత తరం వైద్యులని, చాలా ప్రముఖ వైద్యులని, తమలాంటి ఎంతో మంది జూనియర్ వైద్యులకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి సాంబశివరావు ఆయన సమకాలీకులని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలిలోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణమూర్తి, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ గంట నరసింహారావు, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుమారులు కొత్త శశికిరణ్, కొత్త రవికిరణ్ మరియు మనవలు డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ నీలిమ, డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.